రక్తం కారేది ఒక విద్యార్థి శరీరం నుంచి కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యపు గుండెల నుండి. లాఠీలు ఎముకలను విరగ్గొట్టగలవు కాని ఆశయాలను కాదు. బూట్లు శరీరాన్ని తొక్కగలవు కాని చరిత్రను కాదు. ప్రతి గాయం ఒక ఉద్యమం అవుతుంది. ప్రతి రక్తపు చుక్క 1000 తిరుగుబాట్లకు నాంది పలుకుతుంది. జంతర్ మంతర్ నిశ్శబ్దంగా లేదు, అది విప్లవ గీతం పాడుతోంది. యువత గుండెల్లో అగ్ని కణాలను రాజేస్తోంది. గుర్తుంచుకోండి, భగత్ సింగ్ ఉరితీయబడ్డాడు కాని అతని ఆలోచన కాదు. జార్జ్ రెడ్డి హత్య చేయబడ్డాడు కాని అతని ఉద్యమం కాదు. చెగువేరా కాల్చివేయబడ్డాడు కాని అతని కల కాదు. అణచివేత ఎంత పెరిగితే ప్రతిఘటన అంత ఎత్తుకు లేస్తుంది. రక్తం ఎంత కారితే విప్లవం అంత వేగంగా నడుస్తుంది. జాగ్రత్త, యువత రక్తంతో తడిసిన నేలపై చరిత్ర ఎప్పుడు నియంతలకు విజయగాథలు రాయలేదు. నవజీవన ప్రియ మెరుగు.